అండి వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకర్ని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. ఈరోజు లాగలండి. ఈరోజు చాలా బిజీ అయిపోయింది. ఏంటంటే శ్రావణమాసం వచ్చిందంటే ఆటోమేటిక్గా అదో ఇదో ఉంటుంది. దాని తోడు మా వాణి ఇది రిపోర్ట్ ఇస్తారంట. ఫస్ట్ 9th క్లాస్లో ఫస్ట్ టైం ఇస్తున్నారా? అది ఎట్లా ఉందో ఏందో ఈసారి ఇంకోటి ప్రత్యేకత ఉందో తెలుసా? మా ఆవిడ కూడా వస్తుంది, టీచర్స్తో మాట్లాడుతుందట. మా వాణి గురించి ఏం మాట్లాడుతుందో ఏంటో, అక్కడ ఎట్లా ఉంటుందో ఏమో. ఇప్పుడైతే టైం అయితే అయిపోతుంది. అది ఎట్లా ఏంటిదో ఒకసారి వెళ్ళి చూద్దామా. అదే కాక ఈరోజు ఫుల్ బిజీ అంతా ఏంటిదో, ఎట్లా ఉంటుంది ఏంటి అన్నీ మూడు ఒక అప్డేట్ చూద్దాం. లెట్స్ గో నౌ. ఏమైంది ముందర సరిపోతాడా? సరిపోతాడు బాగా ఏం ఆర్డర్ చేసుకున్నాను బాగా అక్కడికి ముగ్గురు 60 సగం తెప్పిస్తా. కూర్చో. ఎండ ఇట్లా ఉన్నారు మొత్తము పిల్లలంతా జనాలు. టైం అవుతుంది. పార్కింగ్ ఇక్కడనే కదా. ఎప్పుడైనా ఎవరు మీ దోస్తు పిల్లలైతే 9.5 వచ్చినాయి. కానీ అది మెయిన్గా కూడా అట్లా తెచ్చుకోవాలి. కానీ మనకి ఏమైనా ఇబ్బంది ఉందో అది మాట్లాడినాం కదా. ఆయన ఏమంటాడంటే ఇంప్రూవ్ అవుతారు, మీరేం టెన్షన్ పడకండి మాట్లాడినాము. కానీ బాగానే ఉంది. కానీ అక్కడ వీడియో తీయలేదు ఎందుకో. ఎప్పుడు వీడియో కాల్ మేబీ అంటే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అక్కడ వాళ్ళని చూపించాలంటే మొత్తానికి అయితే పోయి వచ్చినాము. మంచిగానే ఉంది. మా వాడికి వచ్చేసి 9.5 వచ్చినాయి. కాకపోతే ఇంకా బెటర్ కావాలి. 10/10 ఇప్పుడు తెచ్చుకుంటే బోర్డులో ఆ మాత్రం వచ్చినా పర్లేదు. ఇక మంచి కంప్లైంట్లు అంటే వాడి మీద టీచర్స్ అంటే కొంచెము వాళ్ళ సిస్టర్ మారినసరికి సిస్టర్ కూడా మంచోళ్ళే. కాకపోతే సిస్టమేటిక్ మార్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ 10th వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళని హార్డ్ చేస్తున్నారు. దానికి 10th క్లాస్కి వచ్చేసరికి అలవాటు కావాలి. సార్ మంచిగా క్లియర్గా చెప్పిండు. అన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పకుండా మనం ఏది తీసుకొని బాయ్ సార్ వచ్చినాయి మా వానికి బాగానే మార్కులు వచ్చినాయి పోతామంటే అట్లా కాదు. అంటే బిహేవియర్ ఎట్లా ఉన్నాడు ఏంటిది వాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే వీడిని 10th క్లాస్కి టైట్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికి కొంచెం బెటర్ అవుతారు. ఈజీ అయిపోతుంది. అందుకని టైట్ చేస్తున్నాం. ఏం కాదు, ఇంప్రూవ్ అవుతారు, ఇంకా బెటర్ అవుతారు. చూసుకుంటాను పడకండి, మేము చూసుకుంటామని చెప్తున్నాం. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ నుంచి వదిలిపెట్టేసేయండి అంటున్నారు. వీళ్ళు చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలది వేరే ఉంటుంది. వీళ్ళు 10th వస్తున్నారు, బోర్డు ఎగ్జామ్స్కి వస్తున్నారు కాబట్టి చేసుకోగలగాలి, సెల్ఫ్గా చేసుకోవాలని కష్టపడాలి, తప్పదు అంటున్నారు. మనకేమో మన పిల్లలు మనకు చిన్నగా కనిపిస్తారు, చిన్నపిల్లలు చేస్తాం. అట్లా అమలు గురించి చెప్పినాం. ఇట్లా ఫోరెన్సిక్ సైన్స్ బయోటెక్ అన్నసరికి చాలా బాగుంటుంది. ఓకే అది ఇదని బాగానే అన్నారు సార్. ఫేవరెట్ సారు. మా అక్కగాని కూడా ఫేవరెట్. వాళ్ళు చెప్పే ఇంకొకటి సబ్జెక్ట్ కూడా పిల్లలకి ఇష్టపడేది అంటే పిల్లలకు అర్థమయ్యేటట్లు ఇప్పుడు చెప్పే సారు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళతో బట్టి ఆ సబ్జెక్ట్ అనేది పిల్లలకు ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. చదివినవా పోయినవా రాయండి రా చదవండి రా పాన్ రా అప్పయ్య పని రా మార్కులు వచ్చినా అట్లా ఉంటే మంచి చెప్తారు. రిస్క్ లాల్ సార్ బాగా చెప్తాడు. మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. మంచిగా ఉంది. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతాడు. ఇవన్నీ అక్కిగాని ప్రోగ్రెస్ కార్డుకి పోయేసి వచ్చి అట్లనే షాపింగ్కి వెళ్దామని చిన్నగా షాపింగ్కి వచ్చినాము. శ్రావణమాసం అమ్మారు చీరలు తీసుకోవాలంట. ఇక సరే కదా మళ్ళీ అన్నీ ఒకటేసారి అయిపోతాయి అన్నట్టు వచ్చినాం. అయితే సగం మా షాపింగ్ అయిపోయింది. ఇది ఒకటి మిలిగింది. సెకండ్ ఫ్లోర్కి వచ్చినామా? సెకండ్ ఫ్లోర్ ఎంత కాస్ట్ ఎక్కువ అది ఏం అమ్మడం కదా అక్కడ మొత్తానికి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. బిల్లు కట్టాలి. బిల్లులు కట్టేసి బిల్లు అనుకున్న దానికి రేంజ్ బాగానే వచ్చినాయి. ఎన్ని 5 సారీసా? 5 చీరలు.
ఇప్పుడు ఆశ్రమాసనం చేస్తుండే ఈసారి శ్రావణమాసంలో చేసినాం షాపింగ్ చేయలేదు ఈసారి. శ్రావణమాసం షాపింగ్ అనమాట. అమ్మవార్లకు పెట్టుకోవాలి కదా వరలక్ష్మి పూజ అట్లనే. ఇక బిల్లు కడితే అసలు తెలుస్తుంది ఇక. మొత్తానికి అయిపోయిందా? అన్నీ ఉన్నాయా? ఆకలి అవుతుంది షాపింగ్, కానీ కొన్ని ఏమో తొందరగా ఫాస్ట్ దొరికినాయి, కొందరు నీదికే కొంచెం టైం పట్టింది. నీకే టైం పడుతుంది, నీకే టైం పట్టింది. ఏ ట్రాఫిక్ ఇట్లనే చెడవాడంటే ఏమొస్తుంది. సరిపోయిందా? శ్రావణమాసం వచ్చేది కదా, ఇక స్టార్ట్. ఇల్లు దులపడాలు, కడగడాలు, అవా ఎక్కువ నీళ్ళు కొట్టాకే కప్పులే పాకు. ఇక ఈ టైపు ఇట్లా దుమ్ము దులపడాలు, ఇవన్నీ ఇల్లంతా సఫాయిలకు పెట్టుకున్నారు. అగో కుక్కలు చూడరు రాయడా, ఈ సంవత్సరం గడుగుతూ వచ్చే సంవత్సరం దాకా దాన్ని అట్లా పెడతారు. ఈ ఏమైంది? ఇరగొట్టిందా? ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడ ఒకసారి. పాకో గీకో ఇడ్లు శుభ్రం చేసుకున్నప్పుడు పాకోలు కాదు. ఇంకొకటి తెలుసా, వరలక్ష్మి రావాలంటే ఇట్లనే చేయాలి. ఇగో మొత్తం బొమ్మలు గిమ్మలు తీసి డస్ట్గా కడుక్కొని వారం రోజుల ముందు స్నానం. ఊరికేనే వస్తుందా? పల్లెంలకు అన్నం అంటది మీ అమ్మ. మీ అమ్మ వండి పెడుతుంది కదా, తెచ్చి పెడుతున్నా. ఆయన చూడు కడుగుతుంది. నాకు అవి గ్రిల్స్ గిట్లా పొగొడతావా ఏమి? మొత్తం సిలువు పట్టేటట్లు, నీళ్ళు కారేటట్లు మనం వేస్తే ఇంక వేరే వాళ్ళు కూడా వేస్తారు. ఇక ఒక్కసారికే సావడం, ఒక్కసారే చచ్చిపోతారు. మళ్ళా సావాలి. ఒక్కసారికి వేస్తుందంటే నా మనోభావాలు దెబ్బతిన్నట్లు మాట్లాడిందని. నా మనోభావాలు దెబ్బతిన్నాయి తెలుసా నువ్వు మాట్లాడే మాటలు. దులిపినా. ఇంకా చాయ్ పెడతావా, కాఫీ పొడి ఇస్తావా? ఇంకా లేకపోతే ఇగో ఇట్లా పెద్దవాళ్ళని కూడా కింద దింపింది మా అమ్మ. ఇంకా చూడు మా అమ్మ మా నాన్న మా కాగాలను పైనుంచి కింద దింపే దులుపుతున్నాం. అది వంకతో అంతా ఇది. ఓహో దులుపు తప్ప. ఇంత చాయ్ పోస్తే కొంచెం హుషారు వస్తుంది. ఏడా 2 అయింది. ఏంటిరా? ఇస్తున్నా. వర్షంకి ఇది సులువుగా వాడారు. 3 ఏళ్ళు అయింది అనుకుంటా. 3-4 ఏళ్ళు అయిందా? 5 ఏళ్ళు అవుతుంది నాకు. లాస్ట్ ఇయర్ తెచ్చింది ఆ పెయింట్ ఏద్దాం అనుకుంటే అట్లే. ఇప్పుడు మోక్షం వచ్చింది. అది నువ్వు ఎమ్మటి పడ్డందుకు బాబాయ్ పడ్డందుకు. అసలు ఈరోజు సండే కదా ఉండదు అనుకున్నాం. ఇంకా సరే అన్ని తొందర టిఫిన్ చేసేసిపోయినా. ఎవరో ఒకటి తెచ్చి పెడతారమ్మా, గిరాకీ అవుతుందని. కాదు ఉండవు. లాస్ట్ వీక్ పోతే లేకుండా ముందు తిరిగి ఆశకు వచ్చింది. కొంచెం ఎండ ఎక్కువైంది. అది కొట్టే ఖాళీలే. ఎండకి ఎట్లా నిలిచిపోతుంది చూడు. వర్షానికి తుప్పు అయింది. చూసుకోండి బాబాయ్, చూసుకోండి. ఇది బాగానే ఉంది కదా నీకు?
నువ్వు ఎక్కువ నేను ఎక్కలేను, కింద ఇంత పని అయినా చేస్తా కానీ పైకి మాత్రం ఎక్కలేను, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. మన సత్యకాంతనే ట్యాంక్ అడిగించుకోలేను, అది దిగలేను, పైన అంతే ఎంత పని అయినా చేస్తా కానీ అట్లా కానప్పుడు ఎందుకు చెప్పాలి, నేను చేయలేను అసలుకి. బాడీకి హెవీ ఉంది కదా. అయిపోయిందా? మోస్ట్ సెకండ్ రోజు పడ్డది. కలర్ వేరే కనిపిస్తుంది కదా, కొంచెము లైట్ అయిందని కొంచెం డార్క్ డార్క్ కలిపింది కదా, అది సైడ్లో అతుకున్నది. సరే పట్టి ఎండ తగిలిందంటే లైట్ అయిపోతుంది. పాటలు ఏం కాదు, వినపడదు, అంత వినపడదు. అయిపోయినట్టేనా? ఇంకా ఇటు సైడ్ సగం అయినట్టుంది కదా. భాగం అవుతుంది మొత్తం. ఈరోజు గేట్లు అన్నీ అయిపోయింది. శ్రావణ మాసంలో అయ్యేది ఉంది. పోయిన శ్రావణం తెస్తే ఈ శ్రావణానికి అయ్యింది. పోయిన శ్రావణం సున్నాలు వేసుకున్నాం, మోక్షం సున్నాలు వేసి అట్లే దీనికి కూడా వేద్దామని తెప్పించి అట్లనే పెట్టినాం. ఇంక ఇప్పటి వరకు మోక్షం రాలే. కింద గేటు కూడా వేసినాం కదా, గేటు, ఈ గేట్లు, గ్రిల్లు. బాల్కనీ